ప్రైజ్ లార్డ్ ప్రియులారా, దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం ధ్యానం చేసుకుంది. ఈరోజు దేవుని యొక్క వాక్యం సామెతల గ్రంథము 25వ అధ్యాయము 11వ వచనం నుంచి ధ్యానం చేసుకుని. సామెతల గ్రంథం 25వ అధ్యాయం 11వ వచనం వాక్యం ఏమని రాయబడుతుందంటే, సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. చూడండి, సమయోచితమైనటువంటి మాట అన్నమాట. సమయోచితమైన మాట ఎలా ఉంటుందంట, మరి చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిదని చెప్పేసిన వాక్యం. సమయోచితం అంటే సందర్భానుకూలంగా, పరిస్థితులను బట్టి, ఆ అవకాశాన్ని బట్టి, లేకపోతే వాతావరణం బట్టి మాట్లాడే మాట, మంచి మాట అన్నమాట. ఈ మాట సమయోచితంగా అంటే సందర్భానుకూలంగా అనమాట. ఒక్కోసారి ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు కొంతమంది ప్రజలకి. అంటే దాన్నే అవివేకం, అజ్ఞానం అంటారనమాట. ఎప్పుడు ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలి, ఇలా మాట్లాడుకోవాలని మాటలు మాట్లాడటం వల్ల కూడా మరి చాలా సందర్భాలు విభేదాలు తలెత్తుతూ ఉంటాయి. కుటుంబాల్లో కానీ, మరి పనిచేసే ప్రాంతాల్లో కానీ, మరొక చోట ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఎప్పుడు పొగడాలి, ఎప్పుడు లేకపోతే విమర్శించాలి, లేకపోతే ఎప్పుడు ఏం చేయాలనేది చాలా జ్ఞానంతో కూడినటువంటి మాట, జ్ఞానంతో పలుకోవలసిన మాట అనమాట. దీన్నే ఏమంటారంటే సమయోచితమైనటువంటి మాట అని అంటారు అనమాట. సమయోచితమైన మాట ఎలా ఉంటుందంట, చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. అంటే అంత అందంగా ఉంటుందంట, అద్భుతంగా. అబ్బా, భలే మాట్లాడాడరా, భలే చెప్పాడరా, భలే ఉందని. ఒక్కోసారి కొంతమంది అంతా సీరియస్గా ఉంటే జోకులు వేస్తూ ఉంటారు. వాళ్ళని అక్కడ నుంచి తనాలనిపిస్తూ ఉంటుంది, లేకపోతే అక్కడ నుంచి పంపించాలనిపిస్తూ ఉంటుంది. ఏమండి, కొంతమంది చాలా సీరియస్గా ఉంటే చాలా సిల్లీగా తీసుకుంటూ ఉంటారు. సిల్లీ తీసుకోవాల్సిన విషయాలు చాలా సీరియస్ ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అలా సందర్భాల్లో కొన్ని మాటలు నిజంగా మరి కొన్ని బాధ కలిగిస్తూ ఉంటాయి, కొన్ని చిరాకును తెప్పిస్తూ ఉంటాయి, కొన్ని ఏమో అసహనానికి గురి చేస్తూ ఉంటాయి మరి మాట్లాడటం. అందుకని దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉండాలంటే, మనం మాట్లాడే ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్గా ఉండాలన్నమాట. చాలా వాల్యుబుల్గా మరి చాలా ఎట్లా ఉండాలంటే అది ఎంతో మరి క్రమంతో కూడినటువంటి మాట ఉండాలన్నమాట. అది సమయోచితంగా, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి నోరు తెరవాలి తప్ప ఎప్పుడు పడితే అప్పుడు తెరిచే మాటకి వాల్యూ ఉండదని చెప్పేసి విషయాన్ని ఉదయకాలం మనం గుర్తుపెట్టుకోవాలి. స్తోత్రం కలుగు. కాబట్టి సమయోచితంగా పలకబడిన మాట చాలా శ్రేష్టమైనది. వాక్యం సెలవిస్తుంది. మరి సామెతల గ్రంథం 24వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చుట పెదవులతో ముద్దు పెట్టుకున్నట్లుండును అని రాయబడింది. ఏమండి, సరి అయిన మాటలతో, మంచి మాటలతో, సరైన మాటలతో, కరెక్ట్గా చెప్పే సమాధానంతో, అడ్డదడ్డంగా సమాధానం చెప్తూ ఉంటారు, అనవసరమైన సమాధానాలు చెప్తూ ఉంటారు. అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా మరి ఏదేదో తిప్పి ఏదేదో ఆన్సర్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చాలా ఎదుటి వారికి ఇబ్బంది కలుగు చేస్తూ ఉంటాయి, మనకి కూడా ఇబ్బంది కలుగు చేస్తుంటాయి. అయితే మనం ఏంటంటే దేవుని నమ్ముకున్న బిడ్డలుగా వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్, చక్కగా ఉండాలి. సరిగ్గా ప్రత్యుత్తరం ఇచ్చే వారంగా, సరిగ్గా మాట్లాడే వారంగా ఉంటే మనకి ఎంతైనా అది దీవెనకరం, ఆశీర్వాదకరం అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సరి అయిన మాటలతో ప్రత్యుత్తరం ఇచ్చట ఎలా ఉంటుందంట, పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టు. పెదవులతో ముద్దు పెట్టుకోవటం అంటే ఏంటి, ప్రేమ గుర్తుగా ఉందన్నమాట. ప్రేమ సాదృశ్యం ఉంది. అంటే సరిగ్గా సమాధానం చెప్పే మాట ఎట్లా ఉండి, విలువతో కూడుకున్నటువంటి మాట, అది ప్రేమతో కూడుకున్నటువంటి మాట. కాబట్టి సరిగ్గా సమాధానం ఇవ్వటం మనం ఏం చేయాలి, నేర్చుకోవాలి. స్తోత్రం కలుగుగా. ప్రసంగం 12వ అధ్యాయము 10వ వచనంలో వాక్యం రాయబడుతుందంటే, ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొనెను, సత్యమును గురించిన మాటలు యథార్థ భావంతో వ్రాయుటకు పూనుకొని రాయబడింది. ప్రసంగి అంటే మనందరికీ తెలుసు, మరి దావీదు యొక్క కుమారుడు సొలొమోను. చిన్న వయసులో నుంచి దేవుడు జ్ఞానం దయచేశాడు. ఆ జ్ఞానంలో దేవుని చేత ఇవ్వబడినటువంటి సొలొమోనుకి ఇవ్వబడిన జ్ఞానాలలో ఒక ప్రత్యేకమైన జ్ఞానం ఏంటంటే చక్కగా మాట్లాడటం. ఏమని రాయబడుతుంది ఇక్కడ, ప్రసంగి ఇంపైన మాటలు చెప్పుటకు పూనుకొను. ఇంపైన మాటలు అంటే మంచి మాటలు, మంచి యాక్సెప్టబుల్ వర్డ్స్ అని రాయబడింది. అంటే ఎదుటివారికి అంగీకారమైనటువంటి మాటలు. ఇంగ్లీష్ బైబిల్లో ఏమని రాయబడింది, ద ప్రీచర్స్ ఆర్ టు ఫైండ్ అవుట్ యాక్సెప్టబుల్ వర్డ్స్ అనమాట. అంటే ఎదుటివారికి అంగీకారమైన మాటలని ఏమంటారంటే ఇంపైన మాటలు అంటారు. అవి చెప్పడానికి మరి ప్రసంగి పూనుకొన్నాడు. సత్యం గురించి మాట్లాడటానికి ఆయన పూనుకొని రాయబడింది. స్తోత్రం కలిగి. ఇంపైన మాటలు పలకటం ఉదయకాల సమయంలో చాలా చాలా శ్రేష్టమైందని చెప్పేసి ప్రభుపేట నేను మనవి చేస్తున్నాం పిల్లలు. అలాగే మరొక వాక్యం మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. మరొక మాట చూసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో మరి సామెతల గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, సామెతల గ్రంథము 15వ అధ్యాయం 23వ వచనంలో ఏమని రాయబడుతుందంటే, సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివల్ల సంతోషం పుట్టును. సమయోచితమైన మాట ఎంత మనోహరము చూడండి, ఎంత ఇట్స్ వెరీ గుడ్ అండ. సమయోచితమైన మాట వెరీ గుడ్ అని రాయబడింది. అంటే సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దానివల్ల సంతోషం పుట్టును, సమయోచితమైన మాట ఎంత
మనోహరం అని చెప్పేసి అని దేవుని యొక్క వాక్యం రాయబడుతుంది. కాబట్టి సమయోచితంగా మాట్లాడటం, సరిగ్గా మాట్లాడటం, ఇంపుగా మాట్లాడటం, సంతోషంగా మాట్లాడటం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మరి ముఖ్యంగా మన భాష చాలా స్వీట్గా ఉండాలన్నమాట. మన భాష చాలా స్వీట్గా ఉండాలి, చాలా సాఫ్ట్గా ఉండాలి, ఎదుటివారిని ఆకట్టుకునేదిగా ఉండాలి, ఎదుటివారిని కన్విన్స్ చేసేదిగా ఉండాలి. అంతేగాని ఎలా పడితే అలా మాట్లాడటం, ఎప్పుడు పడితే అప్పుడు మాట్లాడటం, ఎక్కడ పడితే అక్కడ మాట్లాడటం అనేది మనకి తగింది కాదు. అదే కాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. సమయోచితంగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళను ఉంచబడినటువంటి బంగారు పండ్ల వంటిది. అంటే అంత అందంగా ఉంటుంది, అంత మధురంగా ఉంటుంది. అదే కాల దేవుడు ప్రతి నోటిని దేవుడు ముట్టిన గాక, ప్రతి సందర్భంలో దేవుడు మనల్ని జోక్యం చేసుకొని గాక, ఎక్కడ ఏ మాట మాట్లాడటానికి, ఎక్కడ ఎలా మనం మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో అటు జ్ఞానాన్ని దేవుడు మనందరికీ దయచేయను గాక. కళ్ళు మూసుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ కృపగల తండ్రి, నీ స్తోత్రాలు ప్రభు. వాక్యం సెలవిస్తుంది, సమయోచితంగా పలుకున్నటువంటి మాట మరి చిత్తమైన వెండి పళ్ళలో పెట్టినటువంటి బంగారు పండ్ల ఉంటుందని వాక్యం సెలవిస్తుంది ప్రభువా. నిజంగా మిమ్మల్ని అంగీకరించిన మేమందరం కూడా సమయోచితంగా మాట్లాడటానికి, సమయోచితంగా పలకటానికి, సమయోచితంగా నడుచుకోవటానికి, దాన్ని ప్రవర్తించడానికి సహాయం దయచేయండి. ఎందుకంటే దానివల్ల ప్రభువా మీ నామానికి మహిమ రావాలి, కానీ మీ నామానికి అవమానం రాకూడదు. ఉదయకాలంలో మన మాటలు దీవించండి ప్రభువా. మన వాటిని దీవించి ఇంపుగా మాట్లాడటానికి మాకు సహాయం దయచేయండి, కృప చూపండి. మేము మాట్లాడుతున్నప్పుడు ఎదుటివారు ఆసక్తి చూపించడానికి, నన్ను ఇష్టం చూపించడానికి సహాయం దయచేయండి. నీ కృప, నీ సన్నిధిని బాగు చాపి దీవించి ఆస్తిని వర్ధలు చేయమని యేసుక్రీస్తు శ్రేష్ఠమైన నామం పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.